బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ కవితతో తల్లి కొడుకు భేటీ కాబోతున్నారు, ములాఖత్ కాబోతున్నారు. అరెస్టు సమయంలో కొడుకుని చూసి భావోద్వేగానికి లోనయ్యారు కవిత. కొడుకుని చూడాలందంటూ కొడుకుని చూడాలని ఉందంటూ ఈ నెల 19న కవిత పిటిషన్ దాఖలు చేశారు. కొడుకు తల్లిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. 5వ రోజు కొనసాగుతోంది కవిత ఈడీ విచారణ. నిన్న కవిత పిఏను విచారించారు ఈడీ అధికారులు. సీజ్ చేసిన ఫోన్లు లాక్ తీయించి డేటా సేకరించారు అధికారులు. ఒకసారి విజువల్ మీరు చూస్తున్నారు. కవితను ఈడీ అధికారులు తీసుకెళ్తున్న సందర్భంలో, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువెళ్తున్న సందర్భంలో కొడుకుని చూసి భావోద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్సీ కవిత. ఈరోజు కొడుకుని అలాగే తల్లిని ములాఖాత్ కాబోతున్నారు ఎమ్మెల్సీ కవిత. అరెస్టు సమయంలో కొడుకుని చూసి భావోద్వేగానికి లోనయ్యారు కవిత. ఆ విజువల్ మీరు చూస్తున్నారు. అయితే ఈరోజు కొడుకుని చూడాలని ఉందంటూ ఈ నెల 19న కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంలో ఈ నేపథ్యంలో కవితతో ఈరోజు తల్లి అలాగే కొడుకు కూడా భేటీ కాబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎన్ని గంటలకు కవిత తల్లి శోభన్ అలాగే కొడుకును కూడా కలవబోతున్న పరిస్థితి? ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్గా? మరి కొద్దిసేపట్లో కలిసే అవకాశం ఉంది. నిజంగా వరుసగా 4 రోజులు విచారించినటువంటి ఈడీ 5వ రోజు కూడా విచారణలో భాగంగా కవితను విచారిస్తా ఉన్నారు. అయితే ఈడీ షెడ్యూల్ బిజీ కారణంగా రోజువారీగా కవితను ఎక్కువసేపు విచారించలేకపోతా ఉన్నారు. మిగతా సమయాల్లో కవిత దినచర్య వేరేలా ఉంది. ప్రస్తుతం అయితే కవితను అన్న కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, లాయర్ మోహిత్ రావు వరుసగా భేటీ అవుతా ఉన్నారు. కేసుకు సంబంధించిన వివరాలు ఆమెకు తెలియజేస్తా ఉన్నారు. లోపల విచారణ జరిగినటువంటి తీరుకు సంబంధించిన అంశాలను తెలుసుకుంటున్నారు. తదుపరి నెక్స్ట్ బెయిల్ ఎలా తీసుకోవచ్చు, ఈ కేసులో ఎలా బయటపడవచ్చు అనేటువంటి అంశాలను వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, దాదాపు 5వ రోజు కావడం, కవిత అరెస్ట్ అయి జైల్లో ఉండడము, రోజువారీ విచారణ ఎదుర్కొనడంతో కవిత ఒకానొక రకమైనటువంటి భావోద్వేగానికి గురవుతా ఉన్నారు. అందులో భాగంగానే తల్లిని చూడాలి, కొడుకును చూడాలి అనేటువంటిది అన్న కేటీఆర్ కు చెప్పడంతో ఆ ఏర్పాట్లు చేశారు. రోజువారీగా ములాఖత్ లో భాగంగా కలవడానికి అవకాశం ఉంటుంది ఈడీ కార్యాలయంలో. సో అందులో భాగంగా ముందే పేర్లు నమోదు చేసుకోవాలి, పేర్లు తెలియజేయాలి. ఆమె కూడా ఎవరిని కలవాలనుకుంటుందో వారికి సంబంధించినటువంటి వివరాలు ఇస్తే అధికారులు వారికి సమాచారం ఇస్తారు. పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ఆ రకంగా తల్లిని చూడాలని కవిత కోరుకుంది. తర్వాత తన కొడుకుని చూడాలి, మాట్లాడాలనేటువంటి ఒక భావోద్వేగానికి కవిత గురి కావడంతో వారిని చూడడానికి ఈ రోజు అనుమతిచ్చారు. తల్లి శోభమ్మ, తర్వాత కొడుకు ఇద్దరు కూడా కవితను ఢిల్లీ ఈడీ ఆఫీస్ లో కస్టడీలో ఉన్నటువంటి కవితను కలవనున్నారు. విచారణలో భాగంగా ఉన్నటువంటి కవితను అయితే కవిత కేవలం తన తల్లి కొడుకుని మాత్రమే ములాఖత్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఇంకా ఎవరైనా వాళ్ళ వెంబడి వెళ్లే అవకాశం కనిపిస్తోందా? వాళ్ళతో పాటు అరెస్ట్ అయినప్పటి నుంచి ఢిల్లీలోనే తన భర్త అనిల్ రావు ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. నిన్న ములాఖత్ లో అనిల్ కలవలేదు, కానీ రోజువారీగా ఆయన ములాఖత్ సమయంలో ఏదైతే సమయం కేటాయించారో ఈడీ అధికారులు, ఆ సమయంలో అనిల్ కలుస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ రోజు కూడా కొడుకుతో పాటు అనిల్ కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది. భర్త అనిల్ కూడా ముఖ్యంగా తల్లి కొడుకును చూడాలి అనేటువంటిది కవిత భావోద్వేగానికి గురి కావడం, లోపల ఒంటరిగా ఉండడం, ఉభావంగా ఉండడంతో ఈ రోజు ఏర్పాట్లు చేశారు. ఆమె కోరిక మేరకు లోపల కూడా ఆమె ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి సమయంలో సైలెంట్ గా ఉంటున్నారు. ఎవరితో మాట్లాడట్లేదు. కేవలం పెన్ను, నోట్ బుక్స్, కొన్ని పేపర్స్ తీసుకొని నోట్ చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. కొన్ని బుక్స్ చదువుతా ఉన్నారు, పొలిటికల్ బుక్స్. తర్వాత భగవద్గీత బుక్ తెప్పించుకొని ప్రత్యేకంగా భగవద్గీత బుక్ ను చదవడము, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ సంబంధించినటువంటి ఆమె కనిపించినటువంటి కొన్ని పాయింట్స్ ని నోట్ బుక్ లో నోట్ చేసుకోవడం ఈ రకంగా జరుగుతా ఉంది. ఫుడ్ కు సంబంధించి కూడా కవితకు ఆల్రెడీ ఇంటి నుంచే ఫుడ్ తీసుకోవచ్చు అనేటువంటిది అనుమతిచ్చారు ఈడీ అధికారులు విచారణలో భాగంగా. కాబట్టి ఆమెకు ఫుడ్ కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక హోటల్ నుంచి ఆమెకు ఫుడ్ అందిస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా తల్లి తర్వాత కొడుకు ఇది వెళ్ళి కలవనున్నారు. తల్లి కూడా ఈ రోజు ఏదైనా స్పెషల్ వంటకం కవిత కోసం తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కొడుకును కలవనుండడంతో ఆమె కాస్త భావోద్వేగానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది. కవిత ఇన్ని రోజులు, దాదాపు అంటే వారం రోజులు, 5 రోజుల నుంచి ఆమె కొడుకును చూడకుండా గతంలో ఉండింది లేదు. ఎంత పొలిటికల్ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆమె తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునేవారు. తెలంగాణలో లేదంటే ఢిల్లీలో ఇతరత్ర ప్రాంతాల్లో పర్యటించినా కూడా ప్రతిసారి 5 రోజులు ఆమె జైల్లో ఉండడము, ఈడీ అధికారుల
విచారణను ఎదుర్కోవడము, చాలా సీరియస్ విచారణను ఎదుర్కోవడము. ఎందుకంటే 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ అంశం పోలీసులు ప్రస్తావిస్తా ఉన్నారు. ఆ పార్టీకి, ఆమ్ ఆద్మీ పార్టీకి, కేజ్రీవాల్ కు, సిసోడియాకు, ఆ పార్టీకి సంబంధించిన నేతలకు 100 కోట్ల రూపాయల ముడుపులను వివిధ మార్గాల రూపంలో డబ్బులు ఆమె పంపిణీ చేశారు. ప్రధాన పాత్ర కవితదే ఇందులో అనేటువంటిది ఈడీ అధికారులు అభియోగం మోపుతా ఉన్నారు. దాంట్లో ఆమె మనీ లాండరింగ్ కేసులో ఆమె ప్రధాన ముద్దాయిగా ఉన్నారు. ఇప్పటికే ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆమె పిఏల ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ లాక్స్ తెలుసుకున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఆ ఫోన్ లాక్స్, ఫోన్స్ ఓపెన్ చేసి తెలుసుకున్నారు. నిన్న కూడా కవితకు సంబంధించిన ఫోన్ స్వాధీనం చేసుకున్న ఫోన్ లాకర్ కవితను అడిగి పాస్వర్డ్ తెలుసుకున్నారు. కవిత సీక్రెట్ పాస్వర్డ్ తెలుసుకొని ఫోన్ లో మరింత డీటెయిల్ గా తెలుసుకునే మరింత డేటాను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తానికైతే కీలకంగా ఉన్నటువంటి కేసులో కవిత ఈ రోజు తన తల్లి కొడుకును కలవడంతో కాస్త ఇది సెంటిమెంట్ భావోద్వేగం కిందగా మారింది. కవిత ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. లోపల అతను భావోద్వేగానికి గురికావడంతో కొడుకును చూడాలనేటువంటి ఆమెకు పరిస్థితి కలిగింది అనేటువంటిది ప్రస్తుతం కుటుంబ సభ్యులు అరేంజ్మెంట్ చేశారు. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో కవిత కొడుకు, తల్లి శోభమ్మను కలవనున్నారు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇవాళ ఎమ్మెల్సీ కవితతో తల్లి కొడుకు ములాఖాత్ కాబోతున్నారు. అరెస్టు సమయంలో కొడుకును చూసి భావోద్వేగానికి గురయ్యారు కవిత. కొడుకుని చూడాలని ఉందంటూ ఈ నెల 19న కవిత పిటిషన్ దాఖలు చేశారు. కొడుకు తల్లిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది కోర్టు. 5వ రోజు కొనసాగుతోంది కవిత ఈడీ విచారణ. నిన్న కవిత పిఏలను విచారించారు ఈడీ అధికారులు. సీజ్ చేసిన ఫోన్లు లాక్ చేయించి డేటా సేకరించారు ఈడీ అధికారులు. సో ఈ అంశానికి సంబంధించి మరి కాసేపట్లో కవిత తన తల్లిని కొడుకుని భేటీ కాబోతున్నారు ములాఖత్లో భాగంగా.